గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది నిర్మాణం జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా రైతులతో చేస్తుంది ఇదేనా? రైతులను దగా చేస్తుందా? రైతులను నట్టేట ముంచుతుందా? నిజానికి రైతుల వరకు ఇట్లాంటి లోన్ ఒకటి ఉందని మరొక ఆందోళన ఏంటంటే ₹1,00,000 2 లక్షలు దాటితే రుణమాఫీ రాదు. AJ23 న్యూస్ కు స్వాగతం. నేను మీ బాలార్జున్ గౌడ్, జర్నలిస్ట్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గాయత్రి షుగర్స్ ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ మేరకు రైతుల పేరుతో రుణాలను తీసుకొని రైతులకు కుచ్చుటోపి పెడుతుందంటూ రైతులు గత వారం రోజులుగా ఆందోళన చెందుతున్న క్రమంలో ఈ మేరకు గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ కొంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో రైతుల పేరుతో అటు ప్రభుత్వాన్ని కావచ్చు, బ్యాంకులను మోసం చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది నిర్మాణం జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా రైతులతో చేస్తుంది ఇదేనా? రైతులను దగా చేస్తుందా? రైతులను నట్టేట ముంచుతుందా? రైతుల పేరుపై తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని మభ్య పెడుతుందా అనేటువంటిది ఆరోపణలు చుట్టుముట్టినాయి ఫ్యాక్టరీకి. ఆ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ వివరణ ఇస్తూ రైతులకు క్షమాపణ చెప్పినప్పటికీ రైతుల్లో అనేక అపోహలు, ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఫ్యాక్టరీ తమను ముంచిందని, మరికొంతమంది తమ పేరు చెప్పి ఫ్యాక్టరీ తీసుకున్నప్పటికీ కూడా తమపై భారం వేయలేదని, వడ్డీ ఫ్యాక్టరీ చెల్లిస్తుందని సర్ది చెప్పినప్పటికీ కూడా రైతులను మోసం చేసినట్టుగా స్పష్టంగా రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంత రైతులకు అంటే ఫ్యాక్టరీ యాజమాన్యం అనేక రకాల అపోహలు కావచ్చు, అంటే ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే రాజకీయంగా బలంగా ఉండడంతో వాళ్ళ ఆటలు అట్లాగే సాగుతున్నాయని, రైతులకు దక్కాల్సిన ప్రయోజనాలు దక్కడం లేదని స్పష్టం అవుతా ఉంది. గతంలో సైతం రైతాంగం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసినప్పటికీ కూడా రాజకీయంగా వాళ్ళను అనగదొక్కిన పరిస్థితి మనం చూసినాం. గతంలో ఇప్పుడున్నటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పుడు వచ్చిన ఆరోపణల మీదనే తీవ్ర స్థాయిలో అప్పుడు ఫ్యాక్టరీ ముందు ధర్నా చేసినప్పుడు అట్లాగే అంచివేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకసారి ఈసారి 19,30,00,000 రూపాయలు నిజామాబాద్ లోని నాందేవాడలో యూనియన్ బ్యాంకులో రైతుల పేర్ల టైఅప్ లోన్లను తీసుకున్నటువంటి గాయత్రి షుగర్స్ రైతులకు ఎక్కడా చెప్పలేదు. అంటే ఇక్కడ లోన్లు తీసుకున్నప్పుడు కానీ, బ్యాంకులో ఇళ్ల లోన్ల కోసం కానీ మరొకరుగా వెళ్ళినప్పుడు లబ్ధిదారులుగా ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, బ్యాంక్ ఏదైతే యాజమాన్యం తమకు అనుకూలంగా, తమకు రక్షణగా, తమ సేఫ్టీగా బుక్లెట్ ఇస్తుంది, 5 పేజీలు, 10 పేజీలు, 20 పేజీలు. ఏ రైతులు రుణం తీసుకున్నటువంటి రైతు కావచ్చు, సామాన్యమైన ప్రజలు కావచ్చు, పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చదివి మరో అడ్వకేట్ నో చూయించుకొని ఇది నిజమా కాదా, ఈ నిబంధనలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయా, నిజంగానే రుణం ఇస్తున్నటువంటి బ్యాంక్ అనుకూలంగా ఉన్నాయా, మేము మళ్ళీ వచ్చి చెప్తామని చెప్పే పరిస్థితి ఉండదు. తమ గండం కట్టెక్కాలనేటువంటి ఒక ఆలోచనతో ఎదురైతే బ్యాంక్ లోన్ ఇస్తున్నారో వాళ్ళపైనే భారం వేస్తూ సంతకాలు పెడతారు. ఇక్కడే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ తమ అలుసుగా మార్చుకొని తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ ఏం చెప్తా ఉన్నారు? రైతులకు చెప్పి వాళ్లకు ఆమోదంతో వాళ్ళ సంతకాలు తీసుకొని లోన్లు ఇస్తుంది. నిజానికి రైతుల వరకు ఇట్లాంటి లోన్ ఒకటి ఉందని, తమను అందులో లోన్లుగా తమను పెట్టుబడిగా పెట్టిండని ఏ రైతులకు కూడా తెలియదు. ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడం, బ్యాంకులో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా KYC రావడం, మీరు బాకీ ఉన్నారు చెల్లించండి రా బాబు అంటూ బ్యాంకుల నుండి రైతులకు వచ్చినటువంటి మెసేజ్ల కారణంగా రైతులు గగ్గోలు పెడుతూ ఫ్యాక్టరీపై ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఈ తప్పు మాదే కానీ రైతులకు చెప్పినాం, రైతులు సంతకాలు తీసుకున్నాం. అంటే సంతకాలు తీసుకొని వాళ్ళను బురిడి కొట్టించచ్చా? అంటే దాదాపు 14% వడ్డీ కట్టాల్సినటువంటి వాళ్ళు టైప్ లోన్ల పేరు మీద రైతులందరినీ అక్కడ పెట్టుబడిగా పెట్టి రుణాలు తీసుకొని ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చెప్తా ఉంది? రైతు చెరుకు కొట్టడానికి లేబర్ను అరేంజ్ చేయాలి కదా, వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినాం, అది ఎవరి బాధ్యత? ఫ్యాక్టరీగా, వ్యాపారంగా మీ బాధ్యత. అట్లాగే సీడ్ ఇచ్చినప్పుడు కానీ, ఎరువులు ఇచ్చినప్పుడు వీటి పెట్టుబడిగా వాడుకున్నాం, అది ఎవరి బాధ్యత? అట్లాగే చెరుకు తీసుకున్న తర్వాత క్రషింగ్ చేసుకొని చక్కెరగా మార్చుకొని వ్యాపారం చేసుకొని వాటిని అమ్ముకున్న తర్వాత నెలల తరబడి బిల్లులు చెల్లించలేని యాజమాన్యం రైతుల డబ్బును ఇతర వ్యాపారాలకు వాడుకుంటున్నమాట వాస్తవం. అట్లాంటి పరిస్థితుల్లో కొంతమేరకు అడ్వాన్స్ గా ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. రైతులు అనేక కష్ట నష్టాలకు ఎదుర్కొని ఫ్యాక్టరీలో చెరుకును పండించి మీకు ఇస్తున్నప్పుడు ఆ పంట సాగైతేనే, ఆ ఫ్యాక్టరీకి మీకు వస్తేనే మీ ఫ్యాక్టరీ ఆడుతుంది, గానుగా జరుగుతుంది. క్రషింగ్ ద్వారా మీరు లాభాల బాట పడతారు. కానీ ఏం జరుగుతుంది? ఇక్కడ కోట్ల రూపాయల డబ్బులు వీళ్ళను పెట్టుబడిగా పెట్టి ఫ్యాక్టరీ నడుపుకుంటా ఉన్నారు. ఇక్కడ రైతులను అంటే మధ్యన రైతుల పేరుతోనే ఫ్యాక్టరీ యాజమాన్యం దగా చేస్తుంది, వాడుకుంటుంది అన్నది స్పష్టమైంది.
అయితే ఇక్కడ రైతులు పాపం సంతకాలు చేసి బలైపోయినని చెప్పుకోవచ్చు. ఇక్కడ రైతులు మరొక ఆందోళన ఏంటంటే ₹1,00,000 2 లక్షలు దాటితే రుణమాఫీ రాదు. ఈ లోన్లను కనుక రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే వాళ్ళందరూ అనర్హులు అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, గతంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర ప్రభుత్వం కావచ్చు, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సైతం ఇబ్బంది కాలేదు, ఈసారి వచ్చింది, ప్రభుత్వానికి విన్నవిస్తాం. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు స్పందించాలా. ఇట్లాంటి ఫ్యాక్టరీలు చేస్తున్నటువంటి ఆగడాల పైన సీడ్ మన కమిటీలు వేసి సరిదూడడం కంటే రైతుల పక్షాన నిలవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి వీటిపైన మోసం ఎవరు చేశారు? రైతులను నయవంచనకు గురి చేసినటువంటి అధికారులదా లేదా పైనుండి యాజమాన్యం చేసిందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం కాంగ్రెస్ పార్టీలో అతి పెద్ద స్థానంలో ఉంటారు కాబట్టి ఇక్కడ చర్యలు జరగవు, విచారణ జరగదనేది ఒక ఆరోపణ ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ సైతం, అంటే పై స్థాయిలో ఉన్న పార్టీలు నాయకులు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి కింది స్థాయిలో నాయకులు కొట్లాడినప్పటికీ కూడా మీది స్థాయిలో అంతా ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమం నీరు గారిపోతుంది, రైతులకు న్యాయం జరగదనేటువంటి ఆరోపణలు ఉన్న క్రమంలో పార్టీలు నిజాయితీ చాటుకోవాలా. రైతులకు మద్దతుగా స్థానికంగా అన్ని పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ఫ్యాక్టరీ యాజమాన్యం చేస్తే నిజంగా మోసమైతే వాటిపై చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.